అండ్ ఇది చూస్తున్నా కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి టిష్యూ శారీస్ అండి. చాలామంది రోజు దగ్గర 5 to 6 క్వైరీస్ అయితే వస్తున్నాయి టిష్యూ శారీస్ కావాలి అని. నేను అందుకే టిష్యూ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇవన్నీ మనకి టిష్యూ శారీస్ లైట్ మిస్ ప్రింట్స్ అని అనౌన్స్ చేస్తున్నాం, కానీ నాకు తెలిసి 100% చెకింగ్ అయితే అయిపోయాయి అన్ని శారీస్. బాగా డ్యామేజ్ వచ్చినవి, అలాగే మనకి లైన్ మిస్ అయినవి కొన్ని అయితే పక్కకు పెట్టేశాము. అవి తర్వాత క్లియరెన్స్ సేల్ ఇచ్చేయడానికి. ఇవైతే మనకి ఓన్లీ కాస్ట్ ఆఫ్ 299 అండి. షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడి ఆప్షన్ అయితే లేదు. ఓన్లీ ఆన్లైన్ పేమెంటే, ఫోన్పే ఆర్ జీపే. శారీ కాస్ట్ 299 అండి. లేస్ కావాలి, ఇలా లేస్ కావాలి అని అనుకుంటే లేస్ ప్రైస్ సపరేట్ ఉంటుంది. అది ఎంత ఏంటి అనేది మీరు వాట్సాప్లోకి వచ్చినప్పుడు మెన్షన్ చేస్తాను. అలాగే శారీస్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకి టిష్యూలోనే ఒక పోగు ఏంటంటే పట్టు పోగు కలుస్తుంది. ఒక పోగు వచ్చేసి మనకి టిష్యూ పోగు, ఒక పోగు వచ్చేసి నెట్టెడ్ పోగు అనమాట. అంటే కొంతమంది ఏంటంటే నెట్టెడ్ ఫీలే ఉన్నాయి కదా అని అడుగుతున్నారు. 100% నెట్టెడ్ ఫీలే ఉంటాయండి. నెట్టెడ్ ఫీల్ లేవని మేము ఎక్కడా చెప్పట్లేదు. ఉన్నది క్లారిటీగా వాయిస్లో చెప్పేస్తున్నాము. వాయిస్ విని మీరు కొనుక్కోండి. తర్వాత అలా వచ్చింది ఇలా వచ్చిందంటే మీరేం చేయలేరు, మేమేం చేయలేము. నో రిటర్న్, నో ఎక్స్చేంజ్ అండి. మీకు నచ్చింది సారీ అని అనుకుంటే వెంటనే బై చేసేసుకోండి. ప్రైస్ వచ్చేటప్పటికి చెప్పాను కదా 299 షిప్పింగ్ ఎక్స్ట్రా. ఒక సారీ తీసుకుంటే ఒక షిప్పింగ్ ఉంటుంది, 2 సారీస్ తీసుకుంటే ఒక షిప్పింగ్ ఉంటుంది, 3 సారీస్ తీసుకుంటే ఒక షిప్పింగ్ ఉంటుంది, 4 సారీస్ తీసుకుంటే ఒక షిప్పింగ్ ఉంటుంది. షిప్పింగ్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ అండి. అది మీరు సెలెక్ట్ చేసుకునే శారీని మీరు చూస్ చేసుకునే ప్లేస్ ని బట్టి ఉంటుందండి. క్లియర్ గా చెప్పాలి అంటే ఏపీఆర్ తెలంగాణ ఒక షిప్పింగ్ ఉంటుంది. అదర్ స్టేట్స్ ఉన్నాయి కదా, మహారాష్ట్ర అండ్ తమిళనాడు అండ్ కర్ణాటక, ఈ స్టేట్స్ వచ్చేసి ఒక షిప్పింగ్ ఉంటుంది. అస్సాం నుండి కూడా ఈ మధ్య మెసేజ్లు వస్తున్నాయి కదా, అస్సాం స్టేట్ కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్క ప్లేస్ ని బట్టి ఒక్కొక్క షిప్పింగ్ కాస్ట్ అనేది ఉంటుంది. అదేంటంటే మనకి డిస్టెన్స్ బట్టి కదండి, అందువల్ల షిప్పింగ్ కాస్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. మీకు శారీ నచ్చిందా వెంటనే అయితే బై చేసేసుకోండి, అస్సలు మిస్ చేయొద్దు. లేస్, ఇలా లేస్లు ఏంటంటే ఇప్పుడు కట్ వర్క్ లేసులు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయండి. ఇలా కట్ వర్క్ లేస్ ఏదన్నా సెట్ చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. ప్రైస్ చెప్పాను కదా 300 ఓన్లీ, 299 ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా. శారీ లెంత్ వచ్చేసి 5.5 మీటర్ నుండి 6 మీటర్ల లోపు వస్తుందండి. శారీ లెంత్ వచ్చేసి 5.5 నుండి 6 మీటర్లు వస్తుంది. ఇన్ కేస్ ఏదన్నా తక్కువ ఉన్నా నేను చెక్ చేసే పంపిస్తాను. తక్కువ ఉంటే వేరే శారీ రీప్లేస్ చేయడం కానీ వేరేది పెట్టడం కానీ ఏదో ఒకటి మేమైతే చేసేస్తాం, నో ఇష్యూ. అది లెంత్ అయితే 5.5 నుండి 6 మీటర్లు వితౌట్ బ్లౌజ్. ఈవెన్ మీకు బ్లౌజ్ ఏదన్నా ప్యారప్ చేసి ఇవ్వాలన్నా బ్లౌజ్లో అయితే సెట్ చేసి ఇస్తాము, బట్ బ్లౌజ్ కాస్ట్ డిఫరెంట్ ఉంటుంది. అది మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ అయినప్పుడు రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని నేను ప్రొవైడ్ చేస్తానండి. ప్రైస్ చెప్పాను కదా 299 షిప్పింగ్ ఎక్స్ట్రా. నెక్స్ట్ శారీ అయితే చూసేద్దామండి. ఇది వచ్చేసి మనకి కలర్ వచ్చేసి లైట్ లావెండర్ విత్ పింక్ అండి. కలర్ క్లియర్ గా అయితే అర్థం కావట్లేదు, ఇప్పుడు కనిపిస్తుంది కదా. కలర్ వచ్చేసి లావెండర్ విత్ పింక్. దీనికి కూడా ఈ లేస్ అయితే బాగుంటుంది. ఈ లేస్ వద్దు అని అనుకుంటే ఇంకా లేస్లు ఉన్నాయి, నేను అన్ని లేస్లు అయితే చూపిస్తాను. మీకు నీడ్ ఉన్నాయి అనుకున్నవి కంపల్సరిగా అయితే బై చేసుకోండి. ప్రైస్ వచ్చేటప్పటికి చెప్పాను కదా 299 షిప్పింగ్ ఎక్స్ట్రా. ఇలా సిల్వర్ లేసులు కూడా ఫుల్ ట్రెండింగ్ అండి. సిల్వర్ లేసులు దట్టు మనకి వైట్ బ్లౌజెస్, మ్యాటీ బ్లౌజులు కూడా ఉన్నాయండి. చికెన్ కర్రీ వర్క్ వైట్వి. అవి వచ్చేసి మనకి ప్రైస్ ఇదిగోండి, ఈ లేస్ తీసేసి చూపిస్తున్నాను చూడండి. ఈ శారీకి పర్టికులర్గా ఇలా సిల్వర్ కలర్ అయితే చాలా హైలైట్ ఉంటుంది. ఈ లేసుల ప్రైస్ అవన్నీ కంప్లీట్గా మీరు వాట్సాప్లోకి వచ్చినప్పుడు అన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. కావాల్సింది వెంటనే అయితే బై చేసేస్తాము. నెక్స్ట్ వన్ చూసేద్దాం. గోల్డెన్ కలర్ అండి. కలర్ అయితే శారీది చాలా చాలా బాగుంది. దీనికి కూడా మనకి ఏంటంటే సిల్వర్ కలర్ బాగుంటుందండి. ఎందుకంటే శారీ గోల్డ్ ఉండి లేస్ గోల్డ్ ఉంటే అంత లుక్ రాదు కదండి. ఇలా సిల్వర్ అయితే చాలా హైలైట్ ఉంటుంది. సిల్వర్ వద్దు అనుకుంటే ఇలా మ్యాటీ లేస్లో అయినా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇవైతే మీకు ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట. ఇవి 250 రూపీస్లో వచ్చేస్తాయి. ఇవి వచ్చేసి కొంచెం కాస్ట్ అయితే ఉంటుంది, అది మీరు వాట్సాప్లోకి వచ్చినప్పుడు చెప్తాను. కలర్ చూస్తున్నారు కదా, మంచి గోల్డెన్ కలర్, అసలు ఫుల్ ఆఫ్ షైనింగ్ అయితే ఉంది. అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి 299 షిప్పింగ్ ఎక్స్ట్రా.
లెంత్లు నేను చెక్ చేసి పంపిస్తానండి. 5.5 అయితే పక్కా వస్తాయి. 5.5 కన్నా ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 5.5 అయితే పక్కా అండి. కొంతమంది అడుగుతున్నారు 6 మీటర్స్ వచ్చినాయి చెక్ చేసి మాకు అవే పంపించండి అని. అలా అయితే అవ్వదు. 5.5 అన్నాం కాబట్టి 5.5 శారీ లెంత్ అయితే ఉంటుంది. అండ్ వితౌట్ బ్లౌజ్. వితౌట్ బ్లౌజ్ అంటే వితౌట్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ రాదు. అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం. ఇది కూడా కలర్ అయితే శారీది చాలా బాగుందండి. మనకి ఈ కలర్స్ ఏంటి అనేది కూడా చెప్పడానికి రావడం లేదండి, ఎందుకంటే కలర్స్ అన్నీ కంప్లీట్గా డిఫరెంట్ కదా, అన్నీ పేస్టల్ షేడ్స్. దీనికన్నా కూడా దీనిపైన సిల్వర్ లేస్ బాగుంటుందండి యాక్చువల్గా చెప్పాలంటే. చూడండి, అసలు లేస్ పెడితేనే శారీ లుక్ మారిపోవాలి. మనం ఏంటంటే అలా సెట్టింగ్ చేసుకోవాలి. ఆ శారీ మనం వేర్ చేసినా కూడా కలర్ కాంబినేషన్ బాగుంది, మంచిగా సెట్ చేశారు అనిపించేటట్టు ఉండాలండి. ఇదిగో ఈ కలర్ చూడండి ఎంత బాగుందో. సిల్వర్ కలరే సెట్ అయిందండి, గోల్డెన్ కలర్ సెల్ఫ్ అయిపోయింది. ఎందుకంటే టిష్యూ శారీస్లో ఆల్రెడీ గోల్డెన్ పోగ్ అనేది ఉంటుందండి. శారీ నెంబర్ వచ్చేసి 12 అండి. కొన్నిటికి నెంబరింగ్ ఇచ్చాము కన్ఫ్యూజ్ కాకుండా, వాటివి మాత్రం మీరు నాకు నెంబర్ పడేటట్టు పిక్ పెట్టండి. ఇన్ కేస్ మీరు పిక్ పెట్టినా మేమైతే మళ్ళీ నెంబర్ అయితే అడుగుతాము. మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి. శారీ నెంబర్ మాత్రం క్లియర్గా మెన్షన్ చేయండి. ఇది ప్యారెట్ గ్రీన్, ఇది ఒక్కటే ఉంది కాబట్టి దీనికైతే మేము నెంబరింగ్ పర్టికులర్గా నెంబరింగ్ ఏమీ లేదు. దీనికి గోల్డెన్ లేస్ అయినా బాగుంటుంది అండ్ సిల్వర్ లేస్ అయినా ఏదైనా బాగుంటుందండి. మంచి గ్రీన్ కలర్ కదా, ఇదిగోండి గ్రీన్ కలర్. దట్టు మనకి ఇలా లీఫ్ డిజైన్స్, ఇలా స్కాలప్ బోర్డర్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అండి. అంతకుముందు ఎలా వచ్చేవంటే ఇలా కట్ వర్క్ టైప్ బోర్డర్స్ వచ్చేవి, బట్ ఇప్పుడు వచ్చేసి ఈ స్కాలప్ బోర్డర్స్ ఫుల్ ట్రెండింగ్ అండి. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి ట్రెండింగ్లో ఉంటుంది. అది దానికి ఇంకా మనము చెప్పలేము ట్రెండింగ్ ఎలా ఉంటుంది, ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము అనమాట. అండ్ నెక్స్ట్ వన్ అండి, దీనికి కూడా యాక్చువల్గా మనకి సిల్వర్ లేసే బాగుంటుందండి. ఈ కలర్కి కూడా అసలు హైలైట్ ఉంది చూడండి. శారీ నెంబర్ వచ్చేసి 15 అండి. 15 శారీస్ దగ్గర 2 or 3 పీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికన్నా నీడ్ ఉంది అంటే వెంటనే అయితే బై చేసుకోండి. ఇందాక 2 ఉన్నాయన్నారు కదండి వీడియోలో, బట్ ఇప్పుడు ఒకటే ఉందంటున్నారంటే వెంటనే బై చేసేసుకుంటారండి. మన రెగ్యులర్ కస్టమర్స్ అసలు మార్నింగ్ మనం వీడియో పెట్టంగానే ఎప్పుడు వీడియో పెడదామని వెయిటింగ్లో ఉంటారు. మార్నింగ్ 7:45కి నేను వీడియో ఇస్తే 7:50కి కూడా కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది అంతేకాని ఈవినింగ్ దాకా ఉంటాయని ఎక్స్పెక్ట్ మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే ఒక్కోసారి ఉంటాయి, ఎక్కువ పీసెస్ ఉన్నప్పుడు ఉంటాయి. సింగిల్ పీసెస్ ఇలా 2 పీసెస్ ఇచ్చినప్పుడు మేబీ మనం చెప్పలేము. దీనికి మనకి గోల్డెనే బాగుందండి. వద్దు కొంచెం క్లాస్గా కావాలి అంటే సిల్వర్ చూస్ చేసుకోండి. ఇది అసలు లుక్కే మారిపోతుంది సిల్వర్ లేస్ అనేది పెడితే. ఆల్మోస్ట్ అన్నిటికీ సిల్వరే సెట్ అవుతుందండి. నెంబర్ 17 అండి శారీది. కలర్ అయితే బాగుంది, మెటాలిక్ ఐస్ బ్లూ అండి. నెక్స్ట్ వన్ శారీ నెంబర్ 7 అండి. ఇది కూడా ఓవరాల్ గా శారీ కలర్ అయితే చాలా బాగుంది. పీచ్ కలర్ మనకి ఏంటంటే లైట్ పేల్ ఆరెంజ్ లో గోల్డ్ అండి మిక్స్డ్ లో వచ్చింది. అన్ని పేస్టల్ షేడ్స్, కలర్స్ చెప్పడానికి మాకు కూడా రావడం లేదు. అండ్ ఇది కూడా సింగిల్ కలర్ అండి. ఇది మనకి కలర్ ఆప్షన్ అయితే దీంట్లో అయితే కలర్ ఆప్షన్ లేదు, అందుకే దీనికి కూడా నేను నెంబరింగ్ అయితే ఇవ్వలేదు. శారీ వచ్చేసి నావీ బ్లూ కలర్ విత్ మనకి పాచి గ్రీన్ అండి, కనిపిస్తుంది కదా. పాచి గ్రీన్ విత్ నావీ బ్లూ కలర్ మిక్స్ విత్ గోల్డెన్ కాంబినేషన్ అనమాట. శారీ అయితే ఓవరాల్ గా చాలా బాగుంది. గోల్డ్ పెట్టి చూద్దాం లేస్. గోల్డ్ బాగుందండి అండ్ సిల్వర్ కూడా బాగుంటుందండి, కానీ గోల్డే బాగుంది ఈ శారీకి పర్టికులర్గా. కొంచెం లుక్ అయితే డిఫరెంట్గా అయితే ఉంది. గోల్డే బాగుంది పర్టికులర్గా. నాకైతే గోల్డ్ బాగా నచ్చింది. మీకు సిల్వర్ కావాలంటే మీరు సిల్వర్ అయినా సెట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దామండి. ఇది కూడా శారీ నెంబర్ అయితే ఇవ్వలేదు. ఇది డిఫరెంట్, మనకి ఏంటంటే కొంచెం సిల్వర్ షేడ్లోని లైట్ స్కై బ్లూ మిక్స్ అనమాట. డిఫరెంట్గా ఉంది. కంప్లీట్గా చెప్పాలంటే మెటాలిక్ బ్లూ. ఇది కూడా ఇందాక చూసింది కొంచెం గ్రీన్ కలర్లో ఉంది కదా, లైట్ ష్రిక్ గ్రీన్ షేడ్లో ఉంది. ఇది మెటాలిక్ బ్లూ అండి. నెంబర్ ఇచ్చింది, నెంబర్ చెప్పండి. దీనికైతే నెంబరింగ్ ఇవ్వలేదు. ఇన్ కేస్ మేము
ఇన్ కేస్ మేము నెంబరింగ్ ఇవ్వలేదని మీరు చెప్పేస్తే మాకు శారీ అయితే ఐడియా వచ్చేస్తుంది. సిల్వర్ కలర్ చేస్తున్నాను, వద్దు అనుకుంటే మనం గోల్డ్కి వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ అయితే చూసేద్దామండి. గోల్డెన్ పింక్ అండి. అంటే మనకి కొంచెం గోల్డ్ షేడ్ ఉంది, కొంచెం ఏంటంటే డిఫరెంట్గా ఉంది. కలర్ అనేది క్లియర్గా అయితే చెప్పడానికి రావడం లేదు. కలర్ అయితే కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది కరెక్ట్ కలర్. దీనికైతే సిల్వర్ చూస్ చేసుకోండి, ఎందుకంటే గోల్డ్ అయితే మనకి సెల్ఫ్ అయిపోతుంది. ఈ సారీకి అయితే పర్టికులర్గా సిల్వర్ చూస్ చేసుకోండి. ఇవే తీసుకోవాలని లేదు, మీ దగ్గర ఉన్న లేస్లతో మీ దగ్గరలో ఉన్న షాపుల్లో కూడా మీరు కొనుక్కోవచ్చు. నేను జస్ట్ ఐడియాకి చూపిస్తున్నాను అంతే. సారీస్ లేస్ కూడా చూపించారు కదా, అవి కొనుక్కోవాలేమో అని మాత్రం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు సారీ ఒకటి కావాలి అనుకుంటే సారీ ఒక్కటే కొనుక్కోండి, లేసులు కొనాలని లేదు. ఓకేనా, ఇది చూడండి, ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుందండి. సారీ నెంబర్ వచ్చేసి 20 అండి. అలాగే ఇవి సారీస్గా యూజ్ చేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్స్కి యూజ్ చేసుకోవచ్చు, లెహింగాస్కి యూజ్ చేసుకోవచ్చు, క్రాప్ టాప్స్కి, అన్నిటికీ బాగుంటాయి. సారీ లెంత్ వచ్చేసి 5.5 మీటర్ ఉంటుంది. కాస్ట్ వచ్చేటప్పటికి మనకి 299 షిప్పింగ్ ఎక్స్ట్రా. ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అయితే లేదు, ఎందుకంటే ఇచ్చే ప్రైజే మనం రీజనబుల్గా ఇస్తున్నాం. మళ్ళీ సపరేట్గా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వాలి అంటే అవ్వదు. ఇది వచ్చేసి మనకి నెంబర్ 3 అండి. ఆల్మోస్ట్ ఏంటంటే అన్నిటికీ గోల్డెన్ లేస్లే సెట్ అయ్యాయి, అన్నిటికీ సిల్వర్ లేస్లే సెట్ అయ్యాయి. గోల్డెన్ లేస్లు చాలా తక్కువ వాటికే సెట్ అయ్యాయి. మీకు నీడ్ ఉంది అని అనుకుంటే తీసుకోండి లేస్లు, లేదు అంటే ఓన్లీ సారీ అయినా చూస్ చేసుకోవచ్చు. లేస్ తీసుకున్నప్పుడు షిప్పింగ్ ఛార్జ్ కూడా డిఫరెంట్ వస్తుందండి, ఒక 20 రూపీస్. ఎందుకంటే లేస్ వెయిట్ కూడా వస్తుంది కదా, దానివల్ల షిప్పింగ్ ఛార్జ్ అనేది ఒక 20 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. ఇదైతే సారీ అయితే ఇది మనకి బ్లూ కలర్ అండి, గ్రీనే కదా, పాచి గ్రీన్ లో కొంచెం బ్లూ షేడ్ మిక్స్ అనమాట. డిఫరెంట్ గా ఉందండి కలర్. దీనిలో మనకి 2 షేడ్స్ ఉన్నాయి, ఒకటి డార్క్ పాచి గ్రీన్ ఉంది, ఇంకోటి లైట్ పాచి గ్రీన్ అండి. 2 గ్రీనే వస్తాయి. చూసారు కదా, ఇది ఈరోజు కలెక్షన్. వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారనుకోండి, కంపల్సరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము. ఆన్లైన్ పర్పస్, రీసెల్లింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం. అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.